పొద్దుగల తయారయ్యి బస్ స్టాప్ కాడికి వచ్చి నిలబడ్డా. ఆడొకడు నా దిక్కే చూస్తుండు, అటు ఇటు తిరుగుతాండు. ఆడికి ఫోన్ రాకున్నా ఫోన్ మాట్లాడుతున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తుండు. నేను బస్ ఎక్కి ఆఫీస్కి వస్తే ఆడు కూడా అదే బస్ ఎక్కి సేమ్ స్టాప్లో దిగిండు. మెల్లగా నా వెనకాలనే నడుచుకుంటూ వస్తుండు నల్లి లెక్క. 4-5 రోజుల సంది గిట్లని చేస్తుండు, కానీ నేనే అంత పట్టించుకోలే. కానీ నాకు మొత్తానికి ఇలా అర్థమైందిలా అన్న ఇంట పడుతుండని. ఆడిని దొరికించుకొని పొల్లు పొల్లు కొట్టాలనిపించింది. కానీ కొట్టినాక పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులు ఇవన్నిటి చుట్టూ తిరగలేక జావాలా అని చెప్పి ఇడిచిపెట్టిన. మా సావిత్రి హైదరాబాద్లో ఉన్నది కానీ ఖమ్మంలో ఉంటేనా ఇయ్యాల వాని పని అయ్యేదే. వీళ్ళ లెక్కల కట్టెతోని పొరక కొట్టు. ఎందుకంటే భాగ్యనగర్ తండల మొగోళ్ళ ఈపులు చింత పండు చేస్తారు హోలీ పండుగ నాడు. ఇట్లా డప్పు సప్పులు వేసి దంచుతుండ్రు అనంగానే తోముడు. ఈ ఏడాది నుంచి కడుపులో దాచుకున్న పగనంతా గిట్ల చూపిస్తారు. కూరలో ఉప్పేయలేదని కొట్టిండో, షీర కొనియమంటే తిట్టిండో తెలియదు కానీ మొగన్ని ఎట్లా కొట్టిందో చూడుండ్రి. ఈ ముసలోడు ఆడోళ్ళని సైస తట్టులేడు, కాళ్ళ కొంకుల పొంటి సప్పరిస్తుండ్రు. పైసలు ఇయ్యలేదని కొడుకు తిట్టినా, తాగచ్చి పెన్మిటి తన్నినా, అమ్మగారింటికి ఓనియకున్నా పక్కింటోడు షిడాయించిన ఇయ్యాల మంచిగా అరుచుకుంటారు. ఇట్లా కొడితే కొట్టించుకోవాలి, తంతే తన్నించుకోవాలి. అది వీళ్ళ ఆచారం. ఇదే పద్ధతిని దేశం మొత్తం పెడితేనా ఆడోళ్ళంతా హోలీ పండుగ నాడే అస్సలు మహిళా దినోత్సవం చేసుకుందరు.